Welcome to Triple K English channel. Please subscribe my channel to get English grammar lessons, spoken English lessons, and other high school related English subject. ఈ వీడియోలో 2024-25 సంవత్సరానికి 10th క్లాస్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలియచేయడం జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి 10th క్లాస్కి సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా బిఎస్ఈ ఏపీ వారు బ్లూ ప్రింట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ని కూడా ఇవ్వండి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024-25 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. Duration of time is 3 hours 15 minutes. Maximum marks are 100 marks. త్రీ సెక్షన్స్లో మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వటం జరుగుతుంది. సెక్షన్ ఏ ముందుగా చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్. టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 10 మార్క్స్ ఇక్కడ మనకి. రీడర్లో మెయిన్ లెసన్ నుంచి ఈ పారాగ్రాఫ్ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 5 2s are 10 మార్క్స్. సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6 to 10 స్టాంజా ఫ్రమ్ ఎ poem ఈజ్ గివెన్. పోయట్రీ. ఈ డస్ట్ ఆఫ్ స్నో అనే పోయం నుంచి ఒక స్టాంజా ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రీడర్లో ఎవ్రీ లెసన్ ప్రిసీడ్స్ ఎ పోయం. ఆ పోయం నుంచి ఒక స్టాంజా ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్ మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 paragraph is from supplementary reader is given. సప్లిమెంటరీ రీడర్ నుంచి ఒక లెసన్ నుంచి పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి కూడా 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో సప్లిమెంటరీ రీడర్ నుంచి ఈ విధంగా 5 మార్క్స్ మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 20 అనేది క్వశ్చన్ నెంబర్ 16లో మనకి ఇది అన్సీన్ టాపిక్. ఇది నాన్ వెర్బల్ ఇంటర్ప్రిటేషన్, పై చార్ట్, ఫ్లో చార్ట్, ట్రీ చార్ట్, బార్ చార్ట్, ఇలా ఒక క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది నాన్ వెర్బల్ ఇంటర్ప్రిటేషన్లో. దీన్నే మనం స్టడీ స్కిల్స్ అని కూడా చెప్పచ్చు. దీని నుంచి 5 క్వశ్చన్స్ మనకి 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 16లో 5 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. ఈ 5 క్వశ్చన్స్కి కూడా 5 మార్క్స్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. హియర్ ఇట్ ఈస్ అన్ అన్సీన్ పాసేజ్. ఒక అన్సీన్ పాసేజ్ అవ్వటం జరుగుతుంది. హియర్ we are asked to arrange the jumbled sentences into a meaningful order. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి, ఈ అన్సీన్ పాసేజ్ అయినటువంటి పారాగ్రాఫ్కి సంబంధించి ఒక 5 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సెంటెన్సెస్ కూడా జంబుల్డ్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఈ విధంగా సెక్షన్ ఏలో 30 మార్క్స్ మనము తెలుసుకోవచ్చు. రీడర్ లెసన్ 10 మార్క్స్, రీడర్ పోయం 5 మార్క్స్, సప్లిమెంటరీ రీడర్ 5 మార్క్స్, అన్సీన్ పాసేజ్
means study skills 5 marks. Unseen passage, jumbled sentences are arranged into a meaningful order 5 marks. In this way 30 marks are allotted under section A. Now we are going to know what section B is. Under section B is grammar and vocabulary. Grammar and vocabulary parts are given. Coming to section B, 18th question. Here we are asked to combine the sentences using who, which, whom, whose. టెక్స్టువల్ గ్రామర్లోనే మనకి who, which, whom లేదా whose ఉపయోగించి క్వశ్చన్ని ఇవ్వడం జరుగుతుంది. రోహిణి got an admission into MBA. Her aim is to become a businesswoman. ఈ 2 సెంటెన్సెస్ని హూస్తో జాయిన్ చేసి మనము ఇవ్వాల్సి ఉంటుంది. 19th question, a question from passive voice. Here we are asked to transform the sentence of active voice into a passive voice. ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్ని చేంజ్ చేయమనడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 20, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ ఓన్లీ. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయడం జరుగుతుంది. ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ది కండక్టర్, why do you ask me to so many questions? The little girl asked the conductor, why do you ask me so many questions? ఇక్కడ ఈ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చవలసి ఉంటుంది. దిస్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 21, fill in the blanks with suitable prepositions given in brackets. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెంటెన్స్కి కూడా 3 చాయిస్ ఆఫ్ ప్రపోజిషన్స్ అడగడం జరుగుతుంది. కరెక్ట్ ప్రపోజిషన్తో మనం ఇక్కడ బ్లాంక్లో ఇన్సర్ట్ చేయాలి. 2 సెంటెన్సెస్ 2 మార్క్స్ ఇక్కడ. అండర్ క్వశ్చన్ నెంబర్ 21, the world looks dash a change in the environment. Second one, Nelson Mandela was besieged dash a group of officers. సో ఇక్కడ మనం ప్రపోజిషన్స్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 21, edit the following passage. Some words are underlined here. You have to correct those underlined words. ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని మనము కరెక్ట్ వర్డ్స్గా చేయవలసి ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 22, ఎడిట్ ద ఫాలోయింగ్ పాసెస్, దీనికి 4 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 23, fill in the blanks with suitable articles. కరెక్ట్ ఆర్టికల్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ క్వశ్చన్ 2 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వుడ్ యూ లైక్ టు ఫిల్ డాష్ అప్లికేషన్? అండ్ సెకండ్ వన్, ఇట్ ఈస్ వండర్ఫుల్ సీన్ టు వాచ్. ఇది ఆర్టికల్స్ని మనం ఇన్సర్ట్ చేయాలి. 24, చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్ ఇట్ టు. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని వుడ్ లేదా యూజ్ ఇట్ టు యూజ్ చేసి మనము కరెక్ట్ రిపీటెడ్ యాక్షన్ చేంజ్ చేయవలసి ఉంటుంది. సో ఇవి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 25, రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఎ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైర్స్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని నౌన్ మాడిఫైర్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్గా మనం సింగిల్ సెంటెన్స్గా చేయాలి. ఇవి కూడా ఇక్కడ మనము 2 మార్క్స్. అండ్ 26, గివ్ ఎ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యుయేషన్ గివెన్ బిలో. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి సూటబుల్ అడ్వైజ్ని సజెస్ట్ చేయమని అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ ఇక్కడ. ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమీడియట్లీ. సో ఈ క్వశ్చన్ 2 మార్క్స్ మనకి. నెక్స్ట్ 27, వొకాబులరీ పార్ట్కి వెళ్ళడం జరుగుతుంది మనము. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ చూసింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ మనం సినోనిమ్స్ ఈ పారాగ్రాఫ్లో 4 వర్డ్స్ అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ పైన బాక్స్లో 5 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సూటబుల్ సినోనిమ్స్ని మనం చూస్ చేయాలి. 4 మార్క్స్ ఇక్కడ క్వశ్చన్కి మనకి. 28, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ది అంటానిమ్స్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 4 వర్డ్స్ అండర్లైన్ చేయడం జరిగింది. వీటికి మనము సూటబుల్ యాంటోనిమ్స్ని మనము రాయవలసి ఉంటుంది. 4 మార్క్స్ ఇది. క్వశ్చన్ నెంబర్ 29,
Fill in the blanks with the right form of the words given in the brackets. ఇక్కడ ఒక పారాగ్రాఫ్లో ఈచ్ వర్డ్కి 3 డిఫరెంట్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ వర్డ్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇలా దీనికి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 30. Complete the words with correct prefixes and suffixes given in the brackets. Prefixes and suffixes ఇక్కడ 2 questions, 2 marks ఇక్కడ. The statement is completely dash logical. In IL correct prefix మనం తీసుకోవాలి. At first, Kisa Gautami was happy for the procure dash of mustard seeds. ఇక్కడ TION MENT అనే సఫిక్సెస్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ సఫిక్సెస్ మనం ఇన్సర్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 31. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ రాంగ్ స్పెల్ ఇవ్వడం జరిగింది. ఈచ్ సెట్లో ఒక రాంగ్ స్పెల్డ్ ఉంటుంది, వర్డ్ ఉంటుంది. కరెక్ట్ వర్డ్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 32. డిక్షనరీ ఎంట్రీ. సో గతంలో 8th and 9th క్లాస్లో కూడా ఈ డిక్షనరీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది పిల్లలకి. ఈ డిక్షనరీ ఎంట్రీ చూసి మనము 2 మార్క్స్ ఈ క్వశ్చన్కి అలాట్ చేయబడతాయి. వాట్ ఇస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హాస్టైల్, వాట్ ఇస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ హాస్టైల్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ మనకి ఒక ఫ్రాజల్ వర్బ్ అడగడం జరిగింది. కమ్ అక్రాస్ అనే వర్డ్ని మనము ఓన్ సెంటెన్స్లో ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కీప్ గోయింగ్ అని ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా మనము ఓన్ సెంటెన్స్లో ప్రజెంట్ చేయాలి. 2 మార్క్స్ ఇక్కడ అలాట్ చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 34. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇవి కూడా 2 మార్క్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి ఇలా మనకి సెక్షన్ బి గ్రామ్ అండ్ వొకాబులరీ ఇవ్వటం జరుగుతుంది. కమింగ్ టు సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చాయిస్ క్వశ్చన్స్ ఇవి మనకి. క్వశ్చన్ నెంబర్ 35లో పాసిబుల్ కాన్వర్సేషన్ ఏలో అడగడం జరిగింది. 35బిలో డిస్క్రిప్షన్ అడగడం జరిగింది. డిస్క్రైబింగ్ అన్ ఇన్సిడెంట్. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 36కి వచ్చేటప్పటికి ఇది కూడా చాయిస్ క్వశ్చన్ మనకి. వీ హ్యావ్ టు ప్రజెంట్ ఐదర్ రైటింగ్ ఏ లెటర్ ఆర్ ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ఒక లెటర్ రైటింగ్ 36Aలో లెటర్ రైటింగ్ అడగడం జరుగుతుంది. 36Bలో ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అడగడం జరుగుతుంది. ఏదో ఒక క్వశ్చన్ని మనము ప్రజెంట్ చేయొచ్చు. దిస్ క్వశ్చన్ ఆల్సో క్యారీస్ 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 37. A sentence from supplementary reader, a paragraph from supplementary reader of any lesson is given. Some particular words are underlined, and we are asked to frame those underlined words into meaningful WH questions. Supplementary readerలో ఏదో ఒక లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని పార్ట్స్, సెంటెన్స్ పార్ట్స్ అక్కడ అండర్లైన్ చేయడం జరుగుతుంది. వీటిని మనము WH క్వశ్చన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది కూడా చాయిస్ క్వశ్చన్ అని మనం చెప్పచ్చు. నాన్ వెర్బల్ ఇంటర్ప్రిటేషన్లో స్టడీ స్కిల్స్ నుంచి టేబుల్ చార్ట్, పై చార్ట్, ఫ్లో చార్ట్, ట్రీ చార్ట్ ఇచ్చి ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్లోకి దీన్ని మనం రాయవలసి ఉంటుంది. ఇది కూడా చాయిస్ క్వశ్చన్. ఈ విధంగా సెక్షన్ సి నుంచి మనం 30 మార్క్స్ అలాట్ చేయబడతాయని చెప్పి తెలుసుకోవచ్చు. సెక్షన్ ఏ 30 మార్క్స్, సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్, సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 మార్క్స్. ఈ విధంగా 100 మార్క్స్కి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్తో రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ని కూడా ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.